శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి చంద్ర బుధులు, ధనస్సు రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, మీనరాశిలో రాహువు ఉంటూ ఉండగా, వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి శనిగారితో కలిసి ఉన్నది. అలాగే శుక్రుని యొక్క స్థితి మకర రాశిలోనికి వచ్చినది. ఇక గ్రహ స్థితుల యొక్క యుతి ఏ విధంగా ఉన్నది అని చూస్తే, రవి చంద్ర బుధ గ్రహాలు 3 యుతి కలిగి ఉన్నాయి. అయితే ఇది బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ, అలాగే రవి చంద్ర యోగాన్ని కూడా తెలియజేస్తోంది. అయితే ఈ యోగం అనేది అంతగా ప్రభావితం చేయలేదు. ఎందువల్ల అంటే చంద్రుడు ఇక్కడ నీచలో ఉంటారు కాబట్టి ఇక్కడ అంతగా ఫలితాన్ని చూపించదు. ఇంచుమించుగా అమావాస్య రోజులు ఉంటాయి కాబట్టి. దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఫలితాలు ఉన్నాయి అంటే, శనిగారి యొక్క 10వ దృష్టి రవి చంద్ర బుధుల మీద పడుతూ ఉంది. చర్మానికి సంబంధించి ఇబ్బందులు ఉండడము, వైద్యానికి సంబంధించి ఎక్కువగా మెడిసిన్స్ వాడేటటువంటి పరిస్థితి, లేదా మెడిసిన్స్ లో ఏదన్నా కల్తీ లాంటి పరిస్థితి, మెడికల్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఎక్కువగా ఉండడము, ఇలాంటి పరిస్థితులు, కొంచెం అలజడి వైద్యపరంగా ఇలాంటివి కనిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క 5వ దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంది. అలాగే రవి బుధ చంద్రుల మీద 7వ దృష్టి కారణం చేత అనేక రకాలుగా ఐకమత్యం ఉండడం గాని, ఏదైనా పరిశోధనాత్మక విషయాలలో మంచి పురోగతి సాధించడం గాని, అడ్మినిస్ట్రేషన్ రంగంలో, అలాగే కళా రంగాలలో, ఇలాగా అనేక రంగాలలో కొంచెం మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మంచి నిపుణత సాధించడానికి అవకాశం ఉంది. కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ కోర్టు కేసులు, రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్ని విషయాలలోనూ జాగ్రత్త తీసుకోవాలి. ఏ రాశి వారైనా కూడా నవగ్రహ స్తోత్రాల పారాయణం చేయడం ద్వారా చాలా చాలా మనశ్శాంతి పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద పడుతోంది. అయితే ఇది కులాంతర వివాహము, మతాంతర వివాహము, ప్రేమ వివాహము ఇలాంటి వాటిని తెలియజేస్తూ ఉన్నాయి. విపరీతమైన కోరికల్ని కూడా తెలియజేస్తున్నాయి. ఎక్కడ ఏది చూసినా మనసుకి ఆకర్షించింది అంటే ఇది మనం కూడా సాధించాలి అనేటటువంటి ఆలోచనతో వీరు ఉంటారు. అయితే మనసుకి నచ్చేవి అవి మంచివి అవ్వచ్చు, లేకపోతే విపరీత భావాలు కూడా కొన్ని అవుతూ ఉండవచ్చు. ఈ విషయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి కొంచెం తర్కంతో ఆలోచించుకోవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి 7 డిసెంబర్తో అంతమయ్యేటటువంటి కాలానికి రాశి ఫలితాల విషయంలో అధిక జాగ్రత్తలే తీసుకోవాలి. 2 గ్రహాలు ఇక్కడ యోగిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, 5వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి 2 గ్రహాలు యోగిస్తున్నాయి, అది కూడా బుధ శుక్రులు అంటే ఇక్కడ ఇంకా అంతకన్నా ఎక్కువగా మాట్లాడడానికి రాదు. మిగతా 7 గ్రహాల యొక్క ఉనికి మీకు అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వట్లేదు కదా. అంతేకాదండి, గురువుగారి ఫలితము లేదు, శనిగారి ఫలితము లేదు, రాహుకేతువులు అసలే లేరు. అంటే 4 ప్రధాన గ్రహాల యొక్క ఫలితాలు లేకపోతూ ఉండడంతో ఇక్కడ ఇంకా గ్రహ ఫలాలు ఏముంటాయి? మిగతా 5 దిట్లలో కనీసం 4 బాగున్నా అదొక దారిగా ఉంటుంది. ఇక్కడ అవి లేవు, ఇవి లేవు. 2 రోజుల్లో మారిపోయేటటువంటి చంద్రుడు, వారాంతంలో రాశి మారినటువంటి శుక్రుడు, వీరిద్దరి వల్ల అంత అధికమైన ఫలాలు ఏముంటాయి? గ్రహ బలాలు పెంచుకోండి. నవధాన్యాలు దానం చేయండి. నవధాన్యాలని కొంచెం పరిమాణంలో తీసుకుని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం పూటన వాటికి శుభ్రంగా కడిగి ఆవుకు పెట్టండి. మాకు ఇది కూడా కాదండి, మా వల్ల ఇది కాదండి అంటే శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఈ ఉదయాన్నే దీపం వెలిగిస్తాం కదా, అలాంటి దీపము నవగ్రహాల దగ్గర పెట్టండి.
ఇది చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహాల వద్ద పెట్టినందువల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇదైనా చెయ్యండి. మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. అనేక విధాలా మీకు ఆనందం దొరుకుతుంది అని చెప్పచ్చు. అన్ని విషయాలలోనూ జాగ్రత్తే. ఒక్క రాజకీయంగా బాగుందంతే, అది కూడా కొంచెం లబ్ధి కలుగుతోంది. మిగతా ఏ విషయంలోనూ అంత అనుకూలంగా లేదు. మాతృవర్గ విషయంలో కించిత్ అనుకూలంగా ఉన్నప్పటికీ అంత మేజర్గా చెప్పుకోదగినంతగా ఏమీ ఉండదు. కొంతవరకు సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే సంతానం కూడా బాగున్నారు. ఇంకా మిగతా భార్యాభర్తల బంధం విషయంలో కానీ, దూరభార ప్రయాణాల విషయంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, గృహంలో ఐకమత్యం రీత్యా కానీ, ధనధాన్యాలని పెంచుకునే క్రమంలో మీ కృషి రీత్యా కానీ, ఏదైనా సరే మీరు కృషి చేయాలి, ఓర్పుగా ఉండాలి. ఈ 2 సూత్రాలని ఇక్కడ పాటించవలసిందిగా సూచన చేస్తున్నాను. వ్యాపారస్తులు కూడా చాలా ఓరిమి కలిగి ఉండాలి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏమైనా మంచి ఫలితాలు ఉన్నాయా సింహరాశి వారికి అంటే అంతగా అనుకూలమైన ఫలితాలు ఏమీ లేవు. స్థిర చిరాస్తుల విషయంలో, కోర్టుకి వెళ్ళిన విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య ఏమన్నా గనక గొడవలు ఉన్నట్టయితే, ఈసరికే వారు కోర్టుకు వెళ్ళినట్టయితే ఇంకా కొద్ది రోజులు వాయిదా తీసుకోండి. ఇప్పుడే మాకు కేసులు ఫైల్ చేసేయాలండి, ఈ కేసు ఫైనల్ అయిపోవాలి, మాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి మీరు అడగద్దు. ఇంకా కొద్ది కాలం వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అనుకూల స్థాన చలనం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, లలితా సహస్రనామ పారాయణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.